ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి, అలాగే ప్రస్తుతం తిరుమల దర్శనం టికెట్ల గురించి, అలాగే వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 7వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 62,566 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 16,021 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,20,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా దర్శనం టికెట్లు లేకుండా నేరుగా దర్శనానికి వెళ్లే భక్తులకు ఈరోజు దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే ఉందండి. అంత ఎక్కువగాను లేదు, మరి అంత తక్కువగాను లేదు. మధ్యమంగా సాధారణంగా భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం తిరుమల దర్శనం టికెట్ల వివరాలు ఏంటంటే, ఇక్కడ ఒక బోర్డు పెట్టారు చూడండి. జనవరి 8వ తేదీ అంటే ఈ రోజుకి సంబంధించిన దర్శనం టికెట్లు అన్నీ కూడా అయిపోయాయి, కంప్లీట్ అయిపోయాయి, ఫుల్ అయిపోయాయి. ఇక ఈ రోజు దర్శనంకి వెళ్ళాలనుకునే భక్తులు టికెట్స్ లేకపోతే గనుక డైరెక్ట్గా ఫ్రీ దర్శనంకే వెళ్ళాలి. తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు కూడా అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ టోకెన్స్ అనేవి రేపు ఉదయం నుంచి కేటాయిస్తారు. ఇది టీటీడీ వారే తెలియజేశారండి అఫీషియల్గా. జనవరి 9వ తేదీ అంటే రేపు ఉదయం 5 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించనున్నారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో కేవలం వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉంటుంది. ఈ 10 రోజులు కూడా ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ కూడా దర్శనం కోసం స్వీకరించబడవు అని టీటీడీ వారు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో చూపిస్తున్న ప్లేసెస్లో రేపు ఉదయం 5 గంటల నుంచి ఉచిత వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించనున్నారు. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవ్వండి ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఎవరైతే ఖచ్చితంగా జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసం రేపు ఉదయం 5 గంటల నుంచి ఉచిత వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తిరుపతిలో 8 చోట్ల కేటాయించనున్నారు. టికెట్లు కావాలనుకునే ముందే తిరుపతిలోని కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి క్యూలో వేచి ఉండవలసిందిగా మనవి. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు జనవరి 19వ తేదీ తర్వాత రికమెండేషన్ లెటర్ అలౌ చేస్తారా, అలాగే సుపదం నుండి దర్శనం ఉంటుందా అని అడిగారు. అవునండి, జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను క్యాన్సిల్ చేసి కేవలం వైకుంఠ ద్వార దర్శనాన్ని మాత్రమే పెట్టడం జరిగింది. జనవరి 19వ తేదీ తర్వాత అన్ని రకాల దర్శనాలు కూడా యథావిధిగానే కొనసాగుతాయి. అలాగే నేను శ్రీవాణి టికెట్ బుక్ చేసుకున్నాను, నాకు చిన్న బిడ్డ ఉంది, నాతో పాటు జనవరి 12వ తేదీకి అలౌ చేస్తారా అని అడిగారు. అవునండి, 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారిని మీతో పాటు దర్శనం టికెట్ లేకుండా డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు ఆనంద నిలయం అనంత స్వర్ణమయం స్కీమ్కి డొనేషన్ ఎంత కట్టాలి తెలుపగలరు అని అడిగారు. ఈ ఆనంద నిలయం అనంత స్వర్ణమయం అనే స్కీమ్ అనేది ఒకప్పుడు అందుబాటులో ఉండింది. అందరూ భక్తులు కూడా డొనేషన్స్ ఇస్తున్నారండి. ప్రస్తుతం డొనేషన్స్ అనేవి ఈ స్కీమ్ ద్వారా తీసుకోవడం లేదు. కేవలం ఇంతకుముందు ఎవరైతే ఈ స్కీమ్కి డొనేట్ చేశారో వాళ్ళకి ప్రస్తుతం దర్శనాలను కేటాయిస్తున్నారండి.
డొనేషన్ అయితే ఈ స్కీమ్కి ప్రస్తుతం అందుబాటులో లేదు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.